ఇక నందిగమ్మ మున్సిపల్ చైర్పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి. దీపిక, నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా కృష్ణకుమారిని ఎంపిక చేశారు. అనూహ్యంగా తెర మీదకు కృష్ణకుమారి పేరు వచ్చిందని చెప్పాలి. నిన్న జరగాల్సి ఉన్నటువంటి ఎన్నికకు సంబంధించి ఎంపీ కేశినేని చిన్ని స్వర్ణలత అనే కౌన్సిలర్ కు మద్దతు ఇవ్వడము, అలాగే ప్రస్తుతం నందిగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తంగిరాల సౌమ్య ఇంకొక సత్యవతికి మద్దతు ఇవ్వడంతో ఇద్దరికి సంబంధించినంత వరకు కూడా ఎవరు లేకుండా మూడవ వ్యక్తి మండవ కృష్ణకుమారి పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చిందనే చెప్పుకోవాలి. మొత్తం నందిగామ మున్సిపాలిటీకి సంబంధించి 20 వార్డులు ఉండగా 14 మంది కృష్ణకుమారికి సపోర్ట్ చేయడం జరిగింది. మండవ కృష్ణకుమారికి సపోర్ట్ చేయడంతో అనూహ్యంగా ఆమె ఎన్నిక అవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సైతం కృష్ణకుమారికి మద్దతు తెలపడంతో మొత్తం 15 మంది సభ్యులకి సంబంధించినటువంటి సపోర్ట్ అనేది మండవ కృష్ణకుమారికి లభించిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇద్దరు